ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వస్తాడు. అతనికి ఊరు ఉండదు, పేరు ఉండదు, మతం ఉండదు, హోదా ఉండదు, డబ్బు ఉండదు, ఆస్తి ఉండదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రయాణం. జీవితం అనే సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో మనకు తెలుసు, కానీ ఎక్కడ ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. అదే జీవితం యొక్క గొప్ప రహస్యం. చిన్నప్పుడు చదువు కోసం పోరాటం, మంచి మార్కుల కోసం ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, తర్వాత ఉద్యోగం కోసం పరుగులు, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతం కోసం ప్రయత్నం, పెళ్లి గురించి ఆలోచన, పెళ్లి అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, ఇంటి లోన్లు, అప్పులు, ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యం. ఇలా జీవితంలో ప్రతి దశలో ఒక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ ఒక్క సమస్య తీరిపోతే నేను సంతోషంగా ఉంటాను అని. కానీ ఆ సమస్య తీరగానే ఇంకొక సమస్య తలుపు తడుతుంది. ఎందుకంటే సమస్యలు లేని జీవితం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కొంతమంది డబ్బు లేక బాధపడతారు, మరికొంతమంది డబ్బున్నా ప్రశాంతత లేక బాధపడతారు. దొరకని ప్రేమ కోసం కొందరు బాధపడతారు, కొందరికి ప్రేమ దొరికినా కూడా నిలవదు. కొందరికి పిల్లలు ఉండరు, ఇంకొందరికి పిల్లలు ఉన్నా వారితో ఆనందంగా ఉండదు. ప్రతి మనిషి తమకు కనిపించని భారాన్ని మోస్తూనే ఉన్నాడు. అవమానాలు కూడా జీవితంలో ఒక భాగమే. మనం నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు మనల్ని అవమానిస్తారు, మనల్ని మోసం చేస్తారు. మనం మంచి చేసినా కూడా మర్చిపోయి ఒక తప్పును మాత్రమే గుర్తు చేసుకుంటారు. మనం బాధపడినప్పుడు ఎవ్వరూ దగ్గరికి రారు, కానీ పడిపోయినప్పుడు చూసి నవ్వేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. అలాంటి సమయంలో చాలామంది తమను తాము ప్రశ్నించుకుంటారు, ఇంత బాధ ఎందుకు, నేను ఎవరి కోసం బతుకుతున్నాను, ఈ జీవితానికి అర్థం ఏమిటి అని. ఈ ప్రశ్నలు రావటం సహజం, కానీ వాటికి సమాధానం వెతకకుండా జీవితాన్ని వదిలేయాలని అనుకోవడం మాత్రం సరైన మార్గం కాదు. ఎందుకంటే ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, ప్రతి వర్షం వచ్చిన తర్వాత ఆకాశం నిర్మలం అవుతుంది. అలాగే ప్రతి కష్టం కూడా శాశ్వతం కాదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అనేక మంది అప్పుల భారం, పంట నష్టాలు, వ్యాపార నష్టాలు, నిరుద్యోగత, కుటుంబ కలహాలు, ప్రేమలో విఫలం కావటం, పరీక్షల ఒత్తిడి, ఒంటరితనం వంటి అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి కథ వెనక ఒక బాధ ఉంటుంది, ప్రతి నిర్ణయం వెనక ఒక నిరాశ ఉంటుంది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఆత్మహత్య సమస్యను ముగించదు, అది ఒక జీవితాన్ని మాత్రమే ముగిస్తుంది. ఆ వ్యక్తిని ప్రేమించే వారి బాధ మాత్రం ఎన్నో సంవత్సరాలు కొనసాగిద్ది. మనం పుట్టిన రోజు మన చేతిలో లేదు, అలాగే మరణించే రోజు కూడా పూర్తిగా మన చేతిలో ఉండదు. ఈ రెండిటి మధ్య ఉన్న సమయమే జీవితం. ఆ సమయాన్ని భయంతో కాకుండా ధైర్యంతో జీవించాలి. జననం అనేది ధర్మం, మరణం అనేది కర్మం. ఈ రెండింటిని ఎవ్వరూ మార్చలేరు. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. రాజైనా, పేదవాడైనా, శాస్త్రవేత్త అయినా, రైతైనా, నటుడైనా, సాధారణ మనిషి అయినా మరణం ముందు అందరం సమానమే. అయితే ఒక ప్రశ్న వస్తుంది, మరణం తప్పదని తెలిసిన మనిషికి ఎందుకింత తపన పడుతున్నాడు అని. ఎందుకంటే ఆ తపన లేకపోతే అభివృద్ధి ఉండదు, కళలు లేకపోతే పురోగతి ఉండదు. కానీ ఆ తపన అత్యాశగా మారకూడదు, ఇతరులను తొక్కే స్థాయికి చేరకూడదు, మనశ్శాంతిని కోల్పోయే అంతగా మారకూడదు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతున్నారు, సోషల్ మీడియాని నమ్ముతున్నారు. ఆ సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనక అందమైన జీవితం ఉంది వాళ్ళకి అనుకుంటారు. కానీ ప్రతి చిరునవ్వు వెనక కూడా ఒక చెప్పలేని బాధ ఉండొచ్చు. అందుకే పోలికలు మానేయండి, మన ప్రయాణాన్ని మనమే గౌరవించుకోవాలి. జీవితంలో విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, పెద్ద ఇల్లు కట్టుకోవటం కాదు, ఖరీదైన కారు కొనుక్కోవటం కాదు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామా అనేది కూడా ఒక విజయం. మన వల్ల కొందరు నవ్వటం కూడా ఒక విజయం. మన కుటుంబంలో మనతో ఆనందంగా ఉండటం కూడా ఒక విజయం. మనం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనతో ఒక్క రూపాయి కూడా తీసుకుపోం, కానీ మనం చేసిన మంచి పనులు, మనం ఇచ్చిన ప్రేమ, మనం నిలబెట్టిన విలువలు మాత్రం ఆ తర్వాత కూడా జీవిస్తాయి. మనుషులు ప్రధానంగా 2 రకాల బలాలు కలిగి ఉంటారు. ఒకటి శారీర దృఢత్వం,
రెండోది మానసిక దృఢత్వం. శారీరక దృఢత్వం అంటే శరీరం బలంగా ఉండటం, ఏ పనినైనా ఈజీగా చేయటం, ఎక్కువసేపు పని చేయటం, ఎక్కువసేపు నిలబడటం, ఆరోగ్యంగా ఉండటం, అది ఇవన్నీ అవసరమే. కానీ జీవితాన్ని గెలిపించేది కేవలం శరీర బలం కాదు. కొంతమంది జిమ్కి పోయి గంటలు గంటలు జిమ్ చేస్తుంటారు. అసలు జీవితంలో ఎక్కువ అవసరం అయ్యేది ఏంటంటే మానసిక దృఢత్వం. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ఆలోచనలను నియంత్రించగలడు. అంటే ఎంత కఠినమైన సమస్య వచ్చినా కూడా అతను ఆత్మహత్యలు చేసుకోవాలని కుంగిపోడు. అపజయం ఎదురైనా నా జీవితం అయిపోయింది అనుకోడు. అవమానం ఎదురైనా తన విలువను తను తగ్గించుకోడు. కష్టకాలంలో కూడా ఆశని వదలడు. మానసిక దృఢత్వం అంటే ఎప్పుడు ఏడవకోవడం, ఎప్పుడు భయపడకుండా ఉండటం అని కాదు. కానీ మళ్ళీ లేచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోయేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది శరీరాన్ని బలంగా చేసుకుంటానికి ఏం చేస్తున్నారు, గంటలు గంటలు జిమ్లో పెడుతున్నారు. అది మంచిదే, కానీ మనసు కూడా బలంగా ఉండాలి. కానీ ఈ మనసును బలంగా చేయాలంటే ఏం చేయాలి? మనసు బలంగా చేసేది మంచి ఆలోచనలు, కుటుంబ మద్దతు, జీవిత అనుభవాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఎలాంటి అనుభవాలు, ఎంత అవమానపడ్డాం అని అంటే మనకు అదొక అనుభవం అన్నమాట. తర్వాత మనకు అది అలవాటైపోయిద్ది. ఎవరైనా ఏదైనా గొడవ చేసినా మన ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైనా కొంతమంది గోల్ చేస్తుంటారు ఇంట్లో ముందుకు వచ్చి. అట్లా గోల్ చేసినా కూడా కొంతమంది ఏంటంటే వీక్ మైండ్లో వాళ్ళు, అరే మా ఇంటికి వచ్చేసి గోల్ చేశారు, మా పరువు పోయింది, మాకు ఏందో అయిపోయిందని ఎమోషనల్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అదే స్ట్రాంగ్ మైండ్ వాళ్ళు అట్లేమీ ఉండరు. ఈ స్ట్రాంగ్ మైండ్ వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆత్మవిశ్వాసం అనేది మనిషిని నిలబెట్టిద్ది. అది గొప్ప శక్తి. డబ్బు ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండకపోవచ్చు, బంధాలు కూడా దూరం కావచ్చు, కానీ ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి మళ్ళీ మొదలుపెట్టి నేను చేయగలను అనేది ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసం అంటే ఏంది? నేను మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ నేను స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి నేను గెలవగలను, నేను పైకి లేస్తా కింద పడినా కూడా అనే నమ్మకం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో నిరాశ వస్తుంది. కానీ మనకు ఈరోజు అసాధ్యంగా అనిపించే సమస్య కొంతకాలం తర్వాత పరిష్కారం కావచ్చు. ఈరోజు కనిపించని దారి రేపు కనిపించవచ్చు. అందుకనే నిరాశలో తీసుకునే శాశ్వత నిర్ణయం తాత్కాలిక సమస్యలకు సమాధానం కాదు. చివరగా వచ్చే ఒక మాట ఏంటంటే, జీవితం అనేది ఒక ప్రయాణం. అది అందరికీ తెలిసిన విషయమే. సమస్యలు దారిలో వచ్చే మలుపులు మాత్రమే. అవమానాలు మనల్ని బలంగా చేసే గురువులు. ఆత్మవిశ్వాసం మనకు దారి చూపే దీపం. మానసిక దృఢత్వం మనల్ని నిలబెట్టే మూలస్తంభం. మరణం ఒకరోజు తప్పక వస్తుంది, కానీ ఆ రోజు వచ్చేంత వరకు ధైర్యంగా, ఆశతో, ప్రేమతో, నిజాయితీగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. ఓసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, ఈ నుంచి పారిపోవాలి ఎటన్నా అనిపిస్తుంది. అది సహజం. ఎలాంటి సమస్యల్ని నిలబడి ఎదుర్కొంటేనే ఎంత దృఢత్వం ఉన్నాం, మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది మన మీద మనకి నమ్మకం కూడా ఎక్కువ అయ్యిద్ది. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇది నచ్చితే కనుక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.